తిరుపతి జిల్లా రంగంపేటలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫామ్ హౌస్ లో ఉన్న తాత నాయనమ్మ సమాధుల సందర్శనకు వెళ్లిన మనోజ్ ను మంచు విష్ణు బౌన్సర్లు అడ్డుకున్నారు. మనోజ్ లోపలికి వెళ్లకుండా గేట్లు మూసివేశారు. దాంతో మనోజ్ వెంట వెళ్లిన బౌన్సర్లు గొడవకు దిగారు. ఈ క్రమంలో విష్ణు మనోజ్ బౌన్సర్లు కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి చేజారిపోవడంతో అక్కడున్న పోలీసులు రెండు వర్గాలపై లాఠీచార్జ్ చేశారు. అనంతరం మనోజ్ దంపతుల్ని ఫామ్ హౌస్ లోపలున్న తాత నాయనమ్మ సమాధుల్ని సందర్శించేందుకు పంపించారు. సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు, అసాధారణంగా జరగకూడదు, దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది, తెలుసుకుంటాను, తెలుసుకున్న తర్వాత ఆగను ఎందుకు ఇదంతా అనేది. అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడున్న లోకల్ ప్రజల కోసం ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను, మెసేజ్ చేశాను. దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా, అలాగే నా అమ్మగారి బర్త్డే రోజున వచ్చి చక్కెర పోయడం, మళ్ళీ నేను ఊర్లో ఆలగడ్డకి వెళ్ళిన వెంటనే మా అమ్మని బ్రెయిన్ వాష్ చేసి ఇక్కడ సైన్ పెట్టమని, ఆవిడకి ఏం తెలుస్తుంది, సైన్ టైప్ చేసుకుని సైన్ చేయమంటే చేస్తారు ఆవిడ పాపం. అలా చేయడం ఇలాగ వరుసగా చేసుకుంటూ వచ్చి ఇది ఎంతవరకు దిగజారిందంటే 2 రోజుల నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఎంతో కష్టపడి ఎంతో ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే డబ్బులు వస్తుంది ఎవరికైనా, వాళ్ళందరూ అభిమానంతో అంత ఖర్చు పెట్టుకొని ఇక్కడ మా ఫొటోస్ మా లోకల్ లీడర్స్ ఫొటోస్ అందరినీ పెట్టుకొని వెల్కమ్ స్వాగతం చెప్తూ విషయం చెప్తుంటే వాళ్ళందరినీ ఫస్ట్ రోజు రాత్రి 12వ తారీఖు 13వ రోజు రాత్రి పొద్దున చెప్పారు, అన్న ఇలా జరుగుతున్నానంటే సరేరా గొడవ పెట్టుకోకండి, మనమే కదా పండగ పూటరా అందరూ సంతోషంగా ఉండను. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి మేము వస్తున్నామని తెలియగానే మళ్ళీ హోర్డింగ్ లేసారు. మళ్ళీ ఈ రోజు పొద్దున ట్రాక్టర్ పెట్టుకొని నాకు వీడియోలు చూపించారు, షాక్ అయ్యాను నేను. ఒక ట్రస్ట్ ట్రాక్టర్ వెళ్తుంది, దాంట్లో 40 మంది వాళ్ళు ఢిల్లీ నుంచో తీసుకొచ్చినారు, ఒక్కొక్కడు ఉన్నారు అలాగా. కాకపోతే చూడంగానే భలే పెరిగిపోయారు. ఎందుకు ఢిల్లీ నుంచి అంత బాడీలు వేసుకొచ్చారో నన్ను చూడంగానే ఎందుకు అలా పారిపోయారో అర్థం కాలేదు. కాకపోతే నేను ఏ గొడవకు రాలేదు. ఆ రోడ్ల మీద చూస్తే మీరు పోలీసు లాఠీల్ని రౌడీలు పట్టుకొని తిరుగుతున్నారు. కోర్టు ఆర్డర్ వచ్చింది బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి. క్యాంపస్ సెక్యూరిటీ ఉంటే ఓకే, క్యాంపస్ లో ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప సెక్యూరిటీ సిబ్బంది ఉంది, వాళ్ళందరికీ రెస్పెక్ట్ నాది. కాకపోతే వీళ్ళెవరో బయట నుంచి రౌడీలు తీసుకొచ్చేసి కేవలం నేను సిఐ గారి మాట, ఎస్ఐ గారి మాట, డిఎస్పీ గారి మాట, పోలీస్ సిబ్బంది మాట వినే నేను ఈ రోజు వెనక తిరిగి వెళ్తున్నాను మర్యాదతో. అంతేగాని ఆ బౌన్సర్స్ ని రౌడీల్ని రమ్మనని నేను ఒక్కడ చాలు వాళ్ళందరికీ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. నాకు రాలేదండి, నాకు ఐ డెంట్ రిసీవ్ ఇట్. నేను ఈరోజు వస్తే నాకు జిరాక్స్ కాపీ ఇచ్చారు ఎస్ఐ గారు, ఆయన చూపిస్తున్నారు, అది నాకు ఇవ్వండి సార్ అంటే తీసుకొని బయలుదేరాను నేను. అది నేను చెప్తానండి, స్టేషన్ లో చేసిన తర్వాత మీకు కాపీ ఇస్తాను. వాళ్ళందరూ ఎవరైతే మీ కెమెరాలో క్యాప్చర్ చేశారో మీరు దయచేసి వాళ్ళు ఎవరో అదే ఇప్పుడు గోడ నుంచి కూడా దూకారు వాళ్ళు రౌడీలు, దూకి ఇప్పుడు మీరందరూ ఉన్నారని లాఠీ మీరు చూసారు కదా లాఠీల లాగా, వాళ్ళు ఎవరో తెలియదు. ఇలాగా ముని గారు అని ఉన్నారు, నేను అగ్గిచ్చిన 2-3 అన్నాను, సురేంద్ర ముని, ఈ పాతలందరూ ఓకే మాకు తెలుసు, నేను పాతలు చెప్పినా ఆగిపోతా నేను. అంత వాళ్ళు బాధపడుతున్నారు, కంట్లో నీళ్ళు పెట్టుకుని ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరో కొత్త రౌడీలు వచ్చేసి ఎవరు అంటే మేము వినట్లేదు, మీరే చూశారు వాళ్ళ బిహేవియర్. టక్కన ఒకటి ఎక్కి దగ్గర రానగానే పారిపోయారు వాళ్ళు. మన ఊరు వాళ్ళు పారిపోరండి, మన లోకల్ వాళ్ళు అన్న అని మాట్లాడుకుంటారు. ఈ రౌడీలు చేస్తే రౌడీలు కిరాయికి వచ్చిన వాళ్ళు పారిపోక ఇంట్లో కూర్చొని కూర వండి పెడతారు మనకి. సార్ మీ వైపున కొంతమంది, వాళ్ళ వైపున కొంతమంది. వాళ్ళ వైపు ఎవరు లేరు సార్, ఎంప్లాయీలు తప్ప. ఎంప్లాయీలు కూడా ఫోర్స్ఫుల్ గా వస్తున్నారు. అక్కడ ఒక్కటి చెప్పండి, అభిమానంతో వచ్చిన వాడిని నాకు చౌక ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారు.
ఆస్తుల గొడవపై తండ్రి మోహన్ బాబుతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్న మనోజ్ తో మా ప్రతినిధి జితేందర్ ఫేస్ టు ఫేస్. లోపల అసలు ఏం జరిగింది? మీరు ఇక్కడ వెళ్ళేటప్పుడే పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది, కొంత గొడవ కూడా జరిగింది, బౌన్సర్ల పైన కూడా దాడి చేసినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది? లేదండి, బౌన్సర్స్ తెలియని రౌడీ తమ్ముడు ఓకే 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 బౌన్సర్స్ తెలియని వాళ్ళు ఎవరెవరో కర్రలు పెట్టుకొని నేను చెప్పానండి, ఆ ట్రాక్టర్ చుట్టూ నా హోర్డింగ్స్ చూపించుకుంటూ వెళ్ళారు. ఓకే, అది ఓకే, హోర్డింగ్స్ దింపుకొని ఏమైనా చేసుకోండి అండి. కాకపోతే మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని పిలిచి బెదిరీడాలు, లోకల్లో వెళ్ళి బెదిరీడాలు, నువ్వు ఇటు వెళ్తే బాగుండరు. సో ఇవన్నీ తప్పు అంటున్నాను. ఏదున్నా నన్ను కూర్చొని పెడితే కూర్చునేదానికి రెడీ. నన్ను వదిలేసి నా దగ్గర పని చేసే వాళ్ళకి, నా కోసం నన్ను అభిమానించే వాళ్ళందరూ చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారన్న? ఇప్పుడు ఇటు వచ్చాను, ఇప్పుడు గేట్ అడ్డేసినందుకు నేను మా దగ్గర పని చేసే వాళ్ళని తిడితే నాకు తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు పాపం వాళ్ళకి బాధగా ఉంది నన్ను ఆపడం. మధ్యలో హిందీ ఢిల్లీ నుంచి ఎవరో తెప్పించుకున్నారు, వాళ్ళు తెప్పించుకొని మీరు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు. అది థ్యాంక్స్ అన్న. సార్ లోపల అసలు ఏం జరిగింది సార్? మీరు ఇప్పుడు నివాళులు అర్పించడానికి పేరు మీ తాత సమాధి కాడికి అక్కడ కూడా గొడవ చేయడానికి కొంతమంది వచ్చినట్టు సమాచారం. ఏం లేదు సార్, ఎవరో ఒకడు వచ్చాడు బౌన్సరు, సిఏ గారు హెల్ప్ చేసి వాళ్ళందరినీ పంపించేశారు. సార్ మీ మధ్య ఆస్తి గొడవలు లేదంటున్నారు, అసలు మళ్ళీ ఈ వాగ్వాదాలు ఏంది, ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు? మీరు మీ ఇంట్లో పోవడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి అంటే అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను తప్పు చేస్తే నన్ను నాతో మాట్లాడాలి సార్. నేను కూర్చొని పెట్టి మాట్లాడదాం అన్నాను, కూర్చొని మాట్లాడిన తప్పనే. కేవలం స్టూడెంట్స్ కోసం నిలబడినాకే వీడి ఆస్తి కోసం అదేనే నేను ప్రూవ్ చేస్తాను. నేను ఏ రోజు ఆస్తి అడగలేదని ప్రూవ్ చేస్తాను. వాళ్ళు నేను ఆస్తి అడిగానని ప్రూవ్ చేయగలుగుతారా? మీరు నా కోసం ఊరి జనాల్ని, ఈ చుట్టుపక్కల వాళ్ళని, మనోజ్ ఏంది, విష్ణు ఏంది, ఇక్కడ ఏంది, అందరూ ఏం జరుగుతుంది ఒక్కసారి మీరే కనుక్కోండి అన్న. అతను మనోజ్ అంటే మీకే తెలిసిపోద్ది. కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఇక్కడ నుంచి? చెప్తానన్నా, ప్లాన్ చేసుకుని చెప్తాను. లేదండి, నేనే వస్తానని ఎవరు రమ్మనలేదు, నేనే రిక్వెస్ట్ చేసుకున్నాను వస్తాను సార్. తన ఆస్తి కోసం అయితే పోరాటం చేయటం లేదని కేవలం కొందరు ఏమీ లేకపోయినప్పటికీ తన ఆస్తి కోసం గొడవలు చేస్తున్నా అని చెప్పి కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా అవాస్తవమని, ఒకవేళ ఆస్తి కోసం గొడవలు చేస్తే దాన్ని నిరూపించాలని చెప్పి కూడా మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితిని, తాను అవ్వాతాతలకి నివాళులు అర్పించాలని వెళ్తే కూడా తనను అడ్డుకొని మాతో వచ్చినటువంటి మనుషులపైన కూడా కొందరు బౌన్సర్లు కూడా దాడికి యత్నించారని చెప్పి, అయితే పోలీసులు ఉండి మాకు భద్రత కల్పించి వాళ్ళని కూడా అక్కడి నుంచి తరిమేశారని చెప్పి కూడా మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, రంగంపేట నుంచి.